అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన 4 రకాల ప్రసాదాలను ఒకే పిండితో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క టేస్ట్‌తో ఉండి చాలా త్వరగా అయిపోతాయి. ప్రసాదాల కోసం ఒక గ్లాసుడు వరిపిండిని తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో ఒక గ్లాసుడు వరిపిండికి గ్లాసుడు వాటర్ పోసుకుని ఉప్పు కొంచెం నెయ్యి వేసి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ వరిపిండితోనే మనం 4 రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే వరిపిండి మగ్గుతుంది. చల్లారిన తర్వాత ఇలా చేతితో మెదుపుకుంటే వరిపిండి మొత్తం కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఈ వరిపిండిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనితో మనం ఉండ్రాళ్ళ పాయసం, పాలల్లో ఉండ్రాళ్ళు, అదేవిధంగా పప్పులో ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసం కోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని వాటిని మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళను అందులో వేసి కలిపి ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వరిపిండి ముద్దను బాగా కలుపుకుని ఉండ్రాళ్ళ పాయసంలో వేసుకుంటే పాయసం అనేది కాస్త చిక్కగా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకోవాలి. చివరగా మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అందులో యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. పప్పులో ఉండ్రాళ్ళ కోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అరకప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. పెసరపప్పు వేగిన తర్వాత 2 కప్పుల నీళ్లను పోసుకొని పెసరపప్పును ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉడికించుకుంటే తింటున్నప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. పెసరపప్పు ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పొడిని కానీ లేదా బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ను కానీ అందులో వేసుకోవాలి. దీంట్లోనే ఉండ్రాళ్ళను కూడా వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను అందులో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోతుంది. జిల్లేడు కాయల కోసం చాలామంది కొబ్బరిని తురిమి బెల్లంతో కలిపి పెడతారు. అలా కాకుండా ఈసారి నువ్వుల పొడి పెట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు కావలసిన నువ్వులను వేయించుకుని అందులో పంచదార వేసి మిక్సీ చేసుకుని నువ్వుల పొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త తడి రాసుకుని వరిపిండి ముద్దను మనం ఇలా అరచేతిలో ఒత్తుకుని దాంట్లో నువ్వుల పొడి పెట్టి జిల్లేడు కాయల్లాగా ఒత్తుకోవాలి. ఈ నువ్వుల పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి జిల్లేడు కాయల్ని ఇలా నువ్వుల పిండి పెట్టి చేయండి, చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్న జిల్లేడు కాయలను ఆవిరి మీద ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే జిల్లేడు కాయలు రెడీ అయిపోతాయి. మోదకాలు తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత కొబ్బరి తురుమును అందులో వేసి వేయించుకోవాలి. ఇది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. అందులోనే బెల్లం పొడిని కానీ లేదా బెల్లం కరిగించిన వాటర్ని కానీ అందులో వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కొబ్బరి కూరు రెడీ అయిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత చివరలో కాస్త యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన వరిపిండితో ఇలా రౌండ్గా ఒత్తుకుని దాని మధ్యలో కొబ్బరి కూరను పెట్టి మోదకాలులాగా మనం ఒత్తుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు కూడా రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మోదకాలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి ఇడ్లీ రేకును పెట్టుకుని ఆవిరి మీద మోదకాలని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇడ్లీ రేకులకి కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మోదకాలను అందులో పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి నూనె రాయడం వలన మోదకాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం, పప్పులో ఉండ్రాళ్ళు, మోదకాలు, అదేవిధంగా జిల్లేడుకాయలు ఒకే పిండితో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి వినాయక చవితికి ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.